నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ నా పేరు రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 8 నుండి 10 వరకు నిర్వహించనున్న శాకంబరి ఉత్సవాల ఏర్పాట్లు ఉత్సవాల 3 రోజులకు 20 టన్నుల కూరగాయల అవసరం ఉన్నాయని అధికారులు పదన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ అమరావతిలో అల్లూరి అమరజీవి స్మారక స్టేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50 శిలాదిన కార్యక్రమం నిర్వహించారు. దార్శనిక ప్రణాళికలతో స్వర్ణాంధ్ర సాగరానికి గట్టి పునాదులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా దార్శనిక ప్రణాళికలు ఇంద్రకీలాద్రిపై ఈ నెల 8 నుండి 10 వరకు నిర్వహించనున్న శాకంబరి ఉత్సవాలకు ఏర్పాట్లను ఆదివారం ముమ్మరం చేశారు. ఆలయ ప్రాంగణంలో కూరగాయలు పండ్లు దండలు కట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల 3 రోజులకు 20 టన్నుల కూరగాయలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే దాతలు రైతులు ఇచ్చిన కొన్ని కూరగాయల మూటలను తీసుకొచ్చి మల్లికార్జున మహామండపంలో ఉంచారు. వాటిని ఈవో సీనా నాయక్ పరిశీలించారు. 7వ తేదీ రాత్రికి కూరగాయల దండలు కట్టేందుకు 3 షిఫ్ట్లలో 300 మంది మహిళలను నియమించారు. నిమ్మ, టమాటా, దోస, బెండ, వంకాయ, బంగాళదుంప, క్యారెట్ వంటి కూరగాయలతో పాటు ఆకుకూరలు, అర్జున పండ్లు, డ్రై ఫ్రూట్స్ కూడా అమ్మవారి అలంకరణకు వినియోగిస్తారు. జై కనకదుర్గాయ నమః. ఈరోజు శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన ఏదైతే కూరగాయలు ఉన్నాయో వాస్తవంగా ప్రకృతి అంటేనే అమ్మవారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో నిమ్మకాయలు కావచ్చు, కరివేపాకు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. ఇది రేపు 8, 9, 10వ తారీఖు 3 రోజుల్లో మొత్తం కూడా ఈరోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఈ ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ యొక్క శాకంబరి 3 రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేస్తున్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సంతృప్తినిచ్చేటట్టు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. గుంటూరు నగరం ఎదుర్కొంటున్న త్రాగునీటి పారిశుధ్య సమస్యలకు పరిష్కారం పౌర నిఘాతోనే సాధ్యమనేది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ ఆదివారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశం సామాజిక విశ్లేషకులు టి ధనుంజయ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఓరుగంటి నారాయణ రెడ్డి ప్రసంగిస్తూ స్వర్గీయ ఎస్వీఎల్ నరసింహారావు ప్రథమ గుంటూరు నగర లోక్సభ సభ్యుని నేతృత్వంలో ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ 1955లో ప్రారంభమైందని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా గుంటూరు నగరంలో గల 62 మంచినీటి ట్యాంకులను నిశితంగా పరిశీలించి ట్యాంకులలో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో రేట్ పేయర్స్ అసోసియేషన్ విశిష్ట కృషి చేసిందన్నారు. దాదాపు 30కి పైగా నీళ్ల ట్యాంకులలో పేరుకుపోయిన టన్నుల కొద్ది మురికిని అధికార బృందం సహకారంతో తొలగించడం గర్వకారణమన్నారు. గుంటూరు నగరంలో 1975 మంది పారిశుధ్య కార్మికులు, 57 ట్రాక్టర్లు ఉన్నప్పటికీ పారిశుధ్య సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. 2,80,000 నివాస గృహాలకు మంచినీటి సరఫరా నగరపాలక సంస్థ చేస్తుందని 62 వాటర్ ట్యాంకులను నిరంతరం పరిశుభ్రంగా ఉంచితేనే స్వచ్ఛమైన నీటిని అందించగలమన్నారు. 200కు పైగా ఉన్న సచివాలయాలను గుంటూరు నగర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలన్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ పటిష్టమైన గ్రీవెన్సెస్ సెల్ను రూపొందించి బలోపేతం చేయాలని, గుంటూరు నగర ప్రజలకు టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారం వైపు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్
పావులూరు రమేష్, రేట్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ అంజిరెడ్డి, సంయుక్త కార్యదర్శి వి సదాశివరావు, శ్యామల నగర పార్క్ వాకర్స్ అసోసియేషన్ నేత కనపర్తి రాఘవరావు, విశ్రాంత ఫార్మసిస్ట్ అన్నపూర్ణమ్మ, విశ్రాంత అధ్యాపకులు సూరం నారాయణ రెడ్డి, మానవత నేతలు చావా శివాజీ, టి సుందర్ రామయ్య, ఎన్ సాంబశివరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఇంకొకరు ఒక కాలనీ కడతానంటేనో, ఒక ఇళ్ల సముదాయం కడతానంటేనో, లేక పెద్ద అపార్ట్మెంట్ కడతానంటేనో వాటాలు తీసుకుంటున్నారు. ఈ వాస్తవాలు ఇక్కడే కాదు, అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇంకా కొంచెం లోతుకెళ్ళి చూస్తే ఎందుకు అలా తీసుకుంటున్నారంటే, సార్ నేను 2 కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ని అయ్యాను, నేను 70 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాను, నా పరిస్థితి ఏంటి, 3 రూపాయలు వడ్డీకి తెచ్చాను అంటే ప్రజలు జాగృతులై మేము వేసే ఓటుకి మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మంచి పని చేస్తే చాలు అనే వాతావరణం వస్తే జయప్రదం అవుతాం. అమెరికాలో చికాగో, వాషింగ్టన్ ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఒక 100 ఏళ్ల క్రితం పెద్ద మాఫియా ఉండేది. ఎన్నికలప్పుడు ఆ మాఫియా శాసించేది ఈ నగరంలో ఏ పార్టీకి ఓటేయాలి. అలాంటి పరిస్థితి పోయి ఈరోజు అక్కడ ఒక అభ్యర్థి ఇంటికి వెళ్ళి నాకు ఓటేయండి అడగటం కూడా తప్పుగా భావించే పరిస్థితికి వచ్చేసింది. మాకు తెలుసునండి, మీ ఆలోచన తెలుసు, మీ భావాలు తెలుసు, మేము టీవీలో చూస్తూ ఉన్నాం, దాన్ని బట్టి మేము ఓటేస్తాం, మీరు నన్ను మా ఇంటికి వచ్చి అడగటానికి, ఇంటికి వచ్చి అడిగితే అవమానంగా భావించే వాతావరణం వచ్చేసింది. కానీ 100 ఏళ్ల క్రితం ఆ ఏరియాలో ఉన్న ఒక పెద్ద మాఫియా లీడరు ఏం చెప్తే చేసే పరిస్థితి ఉండేది. అందుకని మనం గుంటూరు నగరంలో తప్పనిసరిగా ఈ పౌర నిఘా సంస్థని ప్రతి వార్డులో ఏర్పాటు చేయగలిగితే, వీళ్ళు ప్రశ్నిస్తే అవినీతి తగ్గుద్ది, వీళ్ళు ప్రశ్నిస్తే కార్మికులు పనిచేయటంలో నిజాయితీ పెరుగుద్ది, వీళ్ళు ప్రశ్నిస్తే అధికారుల యొక్క అవినీతి పెరుగుద్ది, వీళ్ళు ప్రశ్నిస్తే పనులు సక్రమంగా జరుగుతాయి. ఆ ప్రశ్న అనేది రావాలి. ఎవరి నుంచి రావాలి? నిజాయితీ పనుల నుంచి రావాలి. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు రాజకీయ నాయకులు అవినీతి కనపడితే తాట తీస్తానని, కానీ రోజు 100 కోట్ల అవినీతి చేస్తూ ఉంటారు. రోజు 100 కోట్ల అవినీతి చేస్తూ ఉండి ఎవడన్నా అవినీతి చేస్తేనే తాట తీస్తాను, నార తీస్తాను, చంపేస్తాను అని అంటే ఆ మాటకి విలువ ఉండదు. మనం మన వార్డులో నిజాయితీగా పనిచేస్తూ మంచిగా ఉంటూ మనం మొక్కలు నాటిన మొక్కను బతికిస్తూ ఇట్లా అనేక పనులు మనం మంచిగా చేస్తూ చెడుని ప్రశ్నిస్తే తప్పనిసరిగా పరిష్కారం దొరుకుద్దని రేట్ పేయర్స్ అసోసియేషను ఇప్పుడు ఒక 5-10 మందితో పనిచేస్తున్న అసోసియేషను త్వరలో కనీసం 500-600 మంది యాక్టివ్ కార్యకర్తలతో పనిచేస్తే గుంటూరు నగరం మరో తాడిపత్రిగా మారుద్దని విశ్వాసం ఉంది. ఆ వైపు మనందరం కృషి చేద్దాం. ఈ నగరంలో ఒక అదృష్టం ఏంటంటే ఒకవైపున అవినీతి ఇవన్నీ ఉన్నా కూడా మరోవైపున పల్లెసీమలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లే అన్న జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గ సమావేశం సంఘ అధ్యక్షులు వైవీడి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. కార్యవర్గ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం జరిపామన్నారు. మొత్తం 6 గ్రేడ్లుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులను 3 గ్రేడులుగా మార్పు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ప్రమోషన్లను నోచుకొని పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి సత్వరమే ప్రమోషన్లు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. స్పెషల్ గ్రేడ్ పంచాయతీల అధికారులను పంచాయతీ కార్యదర్శుల నుంచే నియమించేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శులపై రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు సమయ పాలనలో మార్పులు చేయాలన్నారు. సమావేశంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి డివి రమణ, రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీటీ రమణ, ఉపాధ్యక్షులు వై హేమంత్ కుమార్ రెడ్డి, కోశాధికారి కె వెంకటాద్రి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమర్నాథ్, మోహన్ బాబు, కోనసీమ జిల్లా అధ్యక్షులు సూరపరాజు తదితరులతో సహా పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.
ఎంతమంది రాసుకున్నారు? ముగ్గురికి ఫోన్ చేసి ముగ్గురు డబ్బులు ఇవ్వలేదు తీసుకోలేదు కదా, అడిగారు ఇవ్వరా డబ్బులు, కానీ రాసుకుంటారు. మామూలు నాతో అసోసియేట్ ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారి సహకారంతోనూ మిగతా మిత్రుల సహకారంతోనూ ఆ రోజుల్లో డిపార్ట్మెంట్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ we could develop in an excellent way. I'm very proud to say that. A lot of charities helped us. It's all because of the staff and the co-doctors and the dynamic people like K. Srinivasarreddy garu who referred me to develop the department. Adhikanga, irrespective of political affiliation, some or other, probably because the shortage of PMs were there at that particular time, now government continuous period of 6 or 7 years gave me extension with the contract salary of 10,000 rupees a month. But I was so happy to do that small amount also because nursing college the person of passion for teaching, passion for the patients, passion to develop the department. The entire thing of development of any achievement in anybody's life happens because of their better partner. So that is the great, my wife, Srimati Shyamala. So without which కోఆర్డినేషను, కోఆపరేషను, సహకారము లేకపోతే నేను బహుశా ఇంతవరకు ఎదిగి ఉండలేను బహుశా. బికాస్ నా చదువు అన్ని ఎంబీబీఎస్ తర్వాత కూడా ఇమీడియట్ మ్యారేజ్ అవుతుంది. దాని తర్వాత తనతోనే ఢిల్లీకి వెళ్ళి ఎండీ చేయడం, తర్వాత తనతోనే అన్నీ సంభవించాయి. తనతోనే మొత్తం అట్లా గడిచింది కాబట్టి నేను ఎక్కువగా పేషెంట్స్కి హెల్ప్ చేయగలిగాను. పూర్ పీపుల్ని సహాయం చేయగలిగాను. మా డిపార్ట్మెంట్లోనే ఉచిత థ్రాంబోలైసిస్ యూనిట్ పెట్టాము. చార్జెస్తో వాళ్ళకి థ్రాంబోలైటిక్ థెరపీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. దాన్ని మా స్టాఫ్ అంతా సహకరించారు. ఆ తర్వాత స్టూడెంట్స్ కూడా ఎంతోమంది వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడంలో వాళ్ళు నా యొక్క టీచింగ్ అబిలిటీస్ చూసి వాళ్ళే రిక్వెస్ట్ చేసి క్లాసెస్ పెట్టుకునేవాళ్ళు. పెద్ద గర్వకారణం. వీటన్నిటికీ ముఖ్యమైన మా పూర్వీకులు, తల్లిదండ్రులు, వాళ్ళ కృప, ఇప్పుడు ఆశ్రమంతో వేద పండితుల వారి కృప, మా సతీమణి శ్యామల కృప, ఇవన్నీ వెనకాలమని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఈ సదవకాశాన్ని కలిగించిన ముఖ్యమైన స్నేహితులు, ఆప్తులు, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ మణిపాల్ హాస్పిటల్, డాక్టర్ మురళీ కృష్ణ, I'm extremely grateful to him and for all the team members of Root Health Organization. వీళ్ళ కార్యక్రమాలను చూస్తుంటే నిజంగా అది చాలా ఇన్స్పిరేషన్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ ఆల్సో ఫర్ ఆల్ ది మెడికల్స్ అండ్ అదర్ యంగ్స్టర్స్ who came here. చాలా చక్కటి సర్వీసెస్ అందరికీ, డివాస్టేటెడ్ పీపుల్, the people who are help, the needy and poor people, below poverty line people, వాళ్ళందరికీ ఎంతో సహకారం చేస్తున్నారు, సహకరిస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. భగవంతుడు ఎప్పుడు వాళ్ళకి వాడి పట్ల ఉంటారు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటారు. నేను కూడా వాళ్ళని బ్లెస్ చేస్తున్నాను. బికాజ్ ఐఎమ్ ప్రాబబ్లీ ది సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ పాపులేషన్ అట్ ప్రజెంట్. సో పేరున పోలో భాస్కర్ గారు, మిగతా టీం అందరూ కూడా రూట్ హెల్త్ సర్వీసెస్ ఫౌండేషన్ టీం మొత్తానికి నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ వాళ్ళకి భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఇలాగే సర్వీసెస్ చేస్తూ వాళ్ళకి చేయగలిగినంత హెల్ప్ మేము నాలాంటి వాళ్ళు కూడా చేసేదానికి అవకాశం ఉందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ బృహత్తరమైనటువంటి వేడుకల్లో ఇంత చక్కటి అవార్డుని స్వీకరించిన
అజిత్ సింగ్ నగర్ గ్రామదేవత అయిన శ్రీ నాగనూకాంబిక అమ్మవారికి భక్తులు సారె సమర్పించారు. ఆషాఢ మాసం ఆదివారం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని అనంతరం అమ్మవారికి సారె సమర్పించారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నాగనూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసంలో ప్రతి ఏటా అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని అనంతరం సారె సమర్పణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించారు. తొలుత దేవస్థానం నుంచి భక్తులు సారెను తీసుకుని పురవీధుల గుండా సాయిబాబా గుడికి చేరుకున్నారు. అనంతరం సాయిబాబా గుడిలో వేయించేసి ఉన్న గాయత్రి లలితాదేవి వార్లకు నాగనూకాంబికాదేవి అమ్మవారి తరఫున సారె సమర్పించి అనంతరం దేవస్థానానికి తిరిగి చేరుకున్నారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త జి మోహన్ రావు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నాగనూకాంబిక అమ్మవారికి సారె నువ్వు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగా ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి సారెను సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జై నూకాంబికా దేవికి, జై నాగనూకాంబికా దేవికి, జై నూకాంబికా మాతాకు. శ్రీ శ్రీ నాగనూకాంబికా దేవస్థానం అజిత్ సింగ్ నగర్, మన అజిత్ సింగ్ నగర్ గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ నాగనూకాంబికా దేవస్థానం నందు ఈ రోజున ఏకాదశి పురస్కరించుకొని తొలి ఏకాదశి సందర్భంగా మన ఆషాఢ మాసంలో అమ్మవారికి ఘనముగా ఆషాఢం సారి సంబరం నిర్వహించుకుంటాం ఆనవాయితీగా జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమాన్ని ఈ రోజున పెద్ద ఎత్తున ఈ మహిళా భక్తులందరి చేతి మీదుగా జరిపించుకున్నటకు అమ్మవారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగనూకాంబికా దేవస్థానం దగ్గర నుండి, అలాగే సింగనగర్ పురవీధుల్లో సాయిబాబా టర్నింగ్లో సాయిబాబా గుళ్ళో గాయత్రి అమ్మవారికి, లలిత అమ్మవారికి, మన నూకాంబిక అమ్మవారి తరపున, అలాగే సింగనగర్లో మిగతా గ్రామ దేవతలైనటువంటి అమ్మవారి అక్క చెల్లెల్లో ఉన్న కనకదుర్గమ్మకి, గంగానమ్మకి, అలాగా పలు దేవతలకు అమ్మవారి తరపున. శ్రీమాత్రి నమః అండి. నా పేరు శేఖర్. సింగనగర్ గ్రామ ప్రజలకు ఈ అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారం చేస్తూ ఇంటింట ఇలవేల్పై ఉందండి. అందరూ తమ ఇంటి ఆడపిల్లగా భావించి శ్రీ నాగనూకాంబిక అమ్మవారికి ఈరోజు తొలి ఏకాదశి పర్వదినంగా ఇంటింటి నుంచి అమ్మవారికి ఆడపిల్లగా భావించి ఆషాఢం సారి సమర్పించడం జరుగుతోంది. చాలా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా ఉంది అందరికీ. శ్రీమాత్రే నమః. శ్రీ నాగనూకాంబిక మహిమగల అమ్మవారు, శక్తిగల అమ్మవారండి. అందరికీ కోరుకున్న ఎన్ని తొందరగా వెలుగుతుంది అమ్మవారికి. అమ్మ మహిమగల అమ్మవారు ఏంటంటే ప్రతి ఏడాది జరిగినట్టుగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆషాఢ మహోత్సవం చాలా బాగా జరుగుతుంది. మోహన్ గారి అధ్యయనం చాలా సూపర్గా చాలా బాగుందండి. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప జాతీయ భావాలు కలిగిన నాయకుడని, ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన నిజమైన ప్రజాస్వామ్యవాది అని కీర్తించారు. బాబు జగ్జీవన్ రామ్ 117వ వర్ధంతిని పురస్కరించుకుని జింకానా గ్రౌండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప జాతీయ భావాలు కలిగిన నాయకుడని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగానే కాక సామాజిక న్యాయ పోరాట యోధునిగా అణగారిన వర్గాల కోసం పోరాడాలన్నారు. బాబు జగ్జీవన్ రామ్ అద్భుతమైన పార్లమెంటేరియన్ అని, దేశ రాజకీయాల్లో అర్ధ శతాబ్దానికి పైగా పనిచేశారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసెల్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బాబు జగ్జీవన్ రావు గారు భారతదేశంలోనే స్వాతంత్ర పోరాటంలో అనేక ముందుండి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ముందున్నటువంటి నాయకులు బాబు జగ్జీవన్ రావు గారు. ఉప ప్రధానిగా, రైల్వే శాఖ మంత్రిగా,
వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక పోర్ట్ఫోలియోలు నిర్వహించి భారతదేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు, ఆయన ముందు చూపు ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారు, అణగారిన వర్గాల యొక్క పీడిత ప్రజల యొక్క ఆశాజ్యోతి. ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పరిపాలించినటువంటి సమయంలో ఏ రకంగా బాబు జగజీవన్ రావు గారు ఈ భారతదేశ ప్రజలకి తోడుగా ఉన్నారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేయడం జరిగింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద, అటు కేంద్ర ప్రభుత్వమేనండి, రాష్ట్ర ప్రభుత్వమేనండి, సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో గీతిక ఉమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించామని ఎండీ డాక్టర్ గుమ్మడి స్వప్న చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు రోడ్లోని కోకా చలపతిరావు వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన గీతిక ఉమెన్స్ హాస్పిటల్ నుండి ఎండీ డాక్టర్ గుమ్మడి స్వప్న లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెటర్నరీ గైనకాలజీ, లాప్రోస్కోపీ విభాగాలను ప్రారంభించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. అనంతరం డాక్టర్ క్రాంతి కిషోర్ మాట్లాడుతూ డాక్టర్ గుమ్మడి స్వప్నకు వైద్య రంగంలో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పారు. తమ కుటుంబంలో 40 మంది డాక్టర్లు ఉన్నారని చెప్పారు. నగరవాసులు ఈ ఆసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. గీతిక ఉమెన్స్ హాస్పిటల్, నేను డాక్టర్ స్వప్న గుమ్మడి అండి. మోర్ దెన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో కొత్తగా నూతనంగా ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము. ఇది మెయిన్ ఈ హాస్పిటల్ మనం మొదలు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే సామాన్యులకి అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి, అందరికీ తేలిగ్గా వైద్యం దొరకాలి. అలా 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉంటుంది వైద్యం మనకి. అలాగే అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. థియేటర్కి వస్తే అన్ని సదుపాయాలతో ఇక్కడ థియేటర్లో కావాల్సినవన్నీ మనం ఇక్కడ ఏర్పరచడం జరిగింది. అలాగే లేబర్ రూమ్ కూడా అత్యాధునికంగా ఎల్డీఆర్ బెడ్తో, అన్ని కంటిన్యూస్ మానిటరింగ్తో, ఫుల్ టైం స్టాఫ్తో కూడా మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. అలాగే ఓపీ కన్సల్టేషన్ కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ పీడియాట్రిక్స్ కూడా ముందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా క్యాజువాలిటీ రూము, ఎమర్జెన్సీ వార్డు, ఇలా మనకి ఐసీయూ బెడ్స్ కూడా ఉన్నాయి. 24 hours ల్యాబ్, ఇవన్నీ కూడా ఫార్మసీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అలాగే అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా మనకి ఇక్కడ ఇన్హౌస్ ఉంది. సో స్కాన్లన్నీ కూడా మనకి ఏ టైంలోనే జరుగుతూ ఉంటుంది. సో అందరూ ఈ సదుపాయాలని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ గీతిక ఉమెన్స్ హాస్పిటల్ కొత్తగా ప్రారంభిస్తుంది. నేను న్యూరో సర్జన్, శాంతి హాస్పిటల్స్. ఈరోజు మా అసిస్టెంట్ గుమ్మడి స్వప్న గారిది గీతిక ఉమెన్స్ హాస్పిటల్స్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సో సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి అందరికీ పర్సనల్గా అందరికీ చాలా కేర్ ఇచ్చి జాగ్రత్తగా వైద్యం చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇప్పటికి మొత్తం మీద మేము ఫ్యామిలీ మొత్తం మీద 41 మంది డాక్టర్స్ ఉన్నాము. కొత్తగా ఈ హాస్పిటల్ నుంచి కూడా సమాజానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. సేవా దృక్పథంతో గత 12 సంవత్సరాలుగా పేదలకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎంతో మందికి ఆదర్శనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీమతి ఎస్ సవిత తెలిపారు. మొఘల్ రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వారు డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డ్స్ 2025 సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గత 12 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో అత్యుత్తమ సేవలు అందించిన 82 మంది డాక్టర్స్ ను గౌరవించి సన్మానించడం మంచి పరిణామమన్నారు. ఈ స్ఫూర్తితో వీళ్లు మరింతగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. విజయవాడ వరదల సమయంలో కూడా వారి సేవలను నేను ప్రత్యక్షంగా చూశానన్నారు. రాబోయే రోజుల్లో రూట్స్ ఫౌండేషన్ వారు విద్యార్థులకు మరింతగా తమ వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో హీరో సుమన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్, డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ సమరావు, డాక్టర్ ఎన్ మురళీకృష్ణ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏవై రావు, ఫిలిం ఛాంబర్ చైర్మన్ శ్రీనివాసరాజు తదితరులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కనిపించే దేవుళ్ళు ఎవరంటే డాక్టర్లే. మనం ఎన్నో వ్రతాలు చేస్తుంటాం, ఎన్నో పూజలు చేస్తుంటాం, కానీ మనకు నిరంతరం కనిపించే దేవతామూర్తులు మరి డాక్టర్లే. మరి డాక్టర్లు కూడా ఎంతోమంది
ఆర్థికంగా వేల కోట్లు సంపాదించిన వారు ఉంటారు. కానీ ఇలా సేవాతత్వంతో హెల్త్ అవేర్నెస్ కావచ్చు, డాక్టర్లకు ఎంకరేజ్మెంట్గా ఇలా గత 12 సంవత్సరాలుగా సుమారుగా 70 మందికి హెల్త్ సర్వీస్ అవార్డ్స్ ఇవ్వటం, మరి ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం నేను ప్రత్యక్షంగా మొన్న వరదలు వచ్చినప్పుడు చూశాను. నిజంగా వరదలు వచ్చినప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ డివిజన్లకు ఆదేశించి ఒక్కో మంత్రికి ఒక 3 డివిజన్లు వేశారు. అప్పుడు ఎక్కడ చూసినా హెరిటేజ్ కనిపించింది, నెక్స్ట్ కనిపించింది రూట్స్ ఫౌండేషన్ వారు సేవలు కనిపించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతమంది డాక్టర్లు కలిసి రూట్స్ ఫౌండేషన్ నడపటం, ఆ నడపటంలో ఒక పక్క హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలా ముఖ్యంగా మనందరికీ ఈ కలుషితమైపోయిన వాతావరణంలో ఒక పక్క నీరు కలుషితం, ఫుడ్ కలుషితం, ఏది తీసుకున్నా కలుషితమైపోయిన వాతావరణంలో ఏం చేయాలి? ఇప్పుడు సార్ చెప్పారు హాస్పిటల్స్కి వస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళు ఏం చెప్పారు ఇందాక భాస్కర్ సార్ ఏం చెప్పారంటే రోగాలు రాకుండా ఏం జాగ్రత్త తీసుకోవాలి, అవేర్నెస్ చేయాలన్నారు. చూడండి, అది ఒక గొప్ప సంకల్పం, గొప్ప లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. డాక్టర్లు మా హాస్పిటల్కి వస్తే సార్లే డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ ఇప్పుడు సార్ చెప్పింది దాన్ని వాళ్ళు పాటించాలి, దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలన్నారు. కాబట్టి నిజంగా చాలా మంచి మెసేజ్. మరి ఏ డిపార్ట్మెంట్ అయినా రిటైర్డ్ అవుతారేమో, మేము రిటైర్డ్ అవుతాం. 5 ఏళ్ళు పోతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే మరొకసారి వస్తాం, లేకపోతే రాం. అన్ని డిపార్ట్మెంట్లు రిటైర్ అవుతాం, కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్, ఒక డాక్టర్ దగ్గర నుంచి ఏ వరకు, నర్సు వరకు నిరంతరం రిటైర్మెంట్ లేని సేవ ఏదంటే ఒక మీ మెడికల్ డిపార్ట్మెంట్ సేవే. దానికి ఎప్పుడు ప్రజలు నిరంతరం అసలు ఆ సేవ చేసేవాళ్ళు ఎక్కడున్నా ఏ సమయమైనా వెంటనే అక్కడికి రావడం, సేవ చేయడం మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఇది అందరికీ రాదు, అది కొంతమందికే వస్తుంది. అలాంటిది మీలాంటి దేవతామూర్తులకే వస్తుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము చేసిన కొన్ని థింగ్స్ గుర్తుకొచ్చాయి, అవన్నీ యాంకర్ గారు చదివేశారు మొత్తం. సో మా ఆప్తుడు, మిత్రుడు, నాతో పాటు పనిచేసిన డాక్టర్ కారుమూరి శ్రీనివాస్ రెడ్డి గారు రావడం, నాతో అసోసియేట్గా ఉండడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారి సహకారంతోనూ, మిగతా మిత్రుల సహకారంతోనూ ఆ రోజుల్లో డిపార్ట్మెంట్ని షార్ట్ ఆఫ్ క్యాత్ ల్యాబ్ we could develop in an excellent way. I am very proud to say that. A lot of charities helped us. It's all because of the staff and the co-doctors and some of the dynamic people like K. Srinivas Reddy garu who helped me to develop the department. Adigaka, irrespective of political affiliation, somehow or other, probably because the shortage of DMs were there at that particular time, naku government continuous period of 6 or 7 years gave me extension with a contract salary of 10,000 rupees a month. But I was so happy to do with that small amount also, because it's the question of passion for teaching, passion for the patients, passion to develop the department. The entire thing for development of any achievement in anybody's life happens because of their better partner. So that is the great, my wife Srimati Shyamala. So without which తన కోఆర్డినేషను, తన కోఆపరేషను, తన యొక్క సహకారము లేకపోతే నేను బహుశా ఇంతవరకన్నా ఎదిగి ఉండలేనేమో బహుశా. బికాస్ నా చదువు అన్నీ ఎంబీబీఎస్ తర్వాత కూడా ఇమీడియట్ మ్యారేజ్ అవ్వడం, దాని తర్వాత తనతోనే ఢిల్లీకి వెళ్ళి ఎండీ చేయటం, తర్వాత తనతోనే మెడ్రాస్ మెడికల్ కాలేజీలో చెన్నైలో డిఎం చేయడం అన్నీ సంభవించాయి. తనతోనే మొత్తం అట్లా గడిచింది కాబట్టి నేను ఎక్కువగా పేషెంట్స్కి హెల్ప్ చేయగలిగాను. పూర్ పీపుల్ని చాలా మటుకు సహాయం చేయగలిగాను. మా డిపార్ట్మెంట్లోనే ఉచిత థ్రాంబోలైసిస్ యూనిట్ పెట్టాము. చార్జీస్తో వాళ్ళకి థ్రాంబోలైటిక్ థెరపీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. దానికి మా స్టాఫ్ అంతా సహకరించారు.
ఆ తర్వాత స్టూడెంట్స్ కూడా ఎంతోమంది వాళ్ళకి క్లాసెస్ తీసుకోవటంలో వాళ్ళు నా యొక్క టీచింగ్ అబిలిటీస్ చూసి వాళ్ళే. పవిత్ర మొహరం పండుగ సందర్భంగా వన్ టౌన్ పంజా సెంటర్లో హలీం ఫలూడా స్టాల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి వైసీపీ నేత బెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ ముస్లిం నేత భాషి ఈ కార్యక్రమంలో పాల్గొని షర్బత్ పంపిణీ చేశారు. ఈరోజు మనకి ముస్లిం సోదరులందరికీ, ముస్లిం సోదరులే కాదు యావత్ ప్రపంచం మనం ఒక విధంగా సంతోషపడాలా, ఒక విధంగా మనం బాధపడాలా. ఎందుకంటే ఇవాళ మా ఇమాం హుసేన్ గారికి కాలం చెందిన రోజు. ఇంకోటి మాకు ప్రపంచం మొత్తం ముస్లిం సోదరులకి ఇస్లాం పుట్టినరోజు. నేటికి 1447వ సంవత్సరం ఇది. ఆ ఇస్లాం పుట్టి స్ట్రాంగ్ అయిన సంవత్సరం అన్నమాట. ఇస్లాం అనేది ప్రపంచం స్టార్ట్ అయ్యే కాడి నుంచి వచ్చింది, కానీ దానికి గట్టిగా పట్టుకున్న సంవత్సరం ఏదైనా ఉన్నాయంటే మా ఇమాం హుసేన్ గారి షహాదత్ తర్వాత. కాబట్టి షహాదత్ని ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ రోజుల్లో 10 రోజులు కూడా మొహరం చేస్తూ జరుగుతుంటుంది. దాని ప్రకారంగా 10 రోజులు ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా వాటర్ మీద యుద్ధం జరిగింది. వాటర్ కూడా ఆపేసి రాజు ఇబ్బంది పెడుతుంటే ఇది కరెక్ట్ కాదని మాట్లాడి పోరాడినందుకు అతనికి కాలం చేస్తాం జరిగింది. అలాగే మనకి ఇమాం హుసేన్ గారి మన ప్రవక్త మనోడు ఇమాం హుసేన్ గారికి ఇవాళ ఆ దేవుడు అప్పుడే జన్నత్కి తీసుకెళ్లారు. ఇప్పుడు మనం ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి భోజనాలు కానీ షర్బత్ పంపిణీ కానీ చేస్తూ జరుగుతుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సిఆర్టీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 7 అంశాలకు సిఆర్టీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సిఆర్టీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సిఆర్టీఏ ఏడీసీ, ఆర్థిక శాఖ, సిపిఎల్ కు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు అథారిటీ ఆమోదం తెలిపింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడిలే మల్లె, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు సిఆర్టీఏ అథారిటీ ఆమోదాన్నిచ్చింది. రాజధానిలోని హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్పి పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది. మందడం, రాయపూడి, పిచ్కలపాలెంలలో ఫైనాన్స్ స్పోర్ట్స్ సిటీలోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్పిని ఆహ్వానించేందుకు సిఆర్డీఏకు అనుమతిచ్చింది. అలాగే అమరావతిలో నిర్మించే 5 స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సిఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. మందడంలో వివాంత హిల్టన్ హోటల్స్, తూళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం, నోవోటల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలియజేసింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేలా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ను ఈ నెల 10న జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని, గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్పై కలెక్టర్ లక్ష్మీషా శనివారం కలెక్టరేట్ పెంగళ వెంకయ్య హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1500 పాఠశాలల నుండి 2 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి హాజరు కానున్నారని తెలిపారు. ఏడాది ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఈ పీటీఎం సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 186 జూనియర్ కళాశాలలో 78,162 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. పిల్లల ఆహ్వానాలను తల్లిదండ్రులకు అందిస్తారని, ఆహ్వానంతో పాటు ఒక ఫార్మాట్ను కూడా ఇస్తారని, తల్లిదండ్రులు ఆ ఫార్మాట్పై వారి అభిప్రాయాన్ని రాసి ఇస్తారని పేర్కొన్నారు. పండుగల నిర్వహించే కార్యక్రమాల్లో పాఠశాల అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరుగుతుందని టీచర్ స్టూడెంట్ పేరెంట్స్తో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థి గత ఏడాది చూపిన ప్రతిభను ఈ ఏడాది సాధించవలసిన దాని గురించి చర్చ జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి ప్రభాకర్, సమగ్ర శిక్షా అధికారి జి మహేశ్వరరావు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే జూలై 10వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్
కండక్ట్ చేయబోతున్నాము జిల్లా వ్యాప్తంగా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు తెలిసే ఉంది, మనము మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒకటి చేసి ఉన్నాము. అప్పుడు ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్ని స్కూల్స్లో పెట్టి పిల్లల్ని మోటివేట్ చేస్తూ స్కూల్ స్టార్ట్ చేసాము లాస్ట్ టైము. అలాగే డ్రగ్స్ వద్దు అని అనే నినాదం కూడా తీసుకెళ్ళి చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చాము. దాన్ని ఇంకొక అడుగు ముందుకెళ్ళి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 అని జూలై 10వ తారీఖు చేయబోతున్నాము. సో ఇది లాస్ట్ టైం చేసింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చేసాము. ఈసారి ప్రైవేట్ స్కూల్లో కూడా కలిపి ఈ కార్యక్రమం చేయబోతున్నాము. దాదాపుగా మన జిల్లాలో చూసుకుంటే 1637 స్కూల్స్లో బోత్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ అట్లాగే స్కూల్స్ కలిపి వస్తున్నాయి. ఇన్ని స్కూల్స్లో దాదాపుగా 3,96,000 మంది పిల్లలతో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క పిల్లల పేరెంట్స్ని కూడా ఈ ప్రోగ్రామ్కి పిలిపిస్తున్నాము. పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాము. ఈ ప్లాంటేషన్ను వచ్చి గ్రీన్ పాస్పోర్ట్ కాన్సెప్ట్తో చేయబోతున్నాము. వాళ్ళు ఒక ఆన్లైన్ మాడ్యూల్ లాంచ్ చేస్తారు గౌరవ మంత్రివారిలో. దాని మీద పిల్లలు వాళ్ళు ఎక్కడైనా ప్లాంటేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే వాళ్ళ ప్లేస్కి ప్లాంట్ తీసుకొచ్చి ఇస్తారు. తీసుకెళ్ళి గ్రీన్ పాస్పోర్ట్. సో దీన్ని కూడా లాంచ్ చేస్తూ, అలాగే తల్లికి వందనం అంటే తల్లికి వందనం స్కీమ్ ఉంది. స్కీమ్తో పాటు పిల్లలు ఆ తల్లికి కాళ్ళు ముక్కొని ఆశీర్వాదం తీసుకొని కూడా ఈ కార్యక్రమంలో ఒక మంచి సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి వికసిత్ భారత్లో స్వర్ణాంధ్రకు కీలక భాగస్వామి లక్ష్యంగా అందుబాటులో ఉన్న వనరులు, బలాలు, సవాళ్లు ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గాల దార్శనిక కార్యాచరణ ప్రణాళికల ముసాయిదాలను తయారు చేశామని 2047 నాటికి 18.23 లక్షల కోట్ల రూపాయల జీడీపీని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా దార్శనిక కార్యాచరణ ప్రణాళిక యూనిట్ చైర్మన్ సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా నియోజకవర్గ దార్శనిక ప్రణాళికలు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్పై కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, గద్దెక్ రామ్మోహన్, కలకపూడి శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్, కేడీసీసీ చైర్మన్ నెట్టం రఘురాం, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర, హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రణాళికపై కలెక్టర్ లక్ష్మీష పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రణాళికలను ఆయా నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు వివరించారు. సమావేశంలో సిపిఓ వై శ్రీలత, నియోజకవర్గాల దార్శనిక ప్రణాళిక యూనిట్ల ప్రత్యేక అధికారులు డి చంద్రశేఖర్, డిఎంఎఫ్ విజయకుమారి, ఎం రవీంద్రరావు, డాక్టర్ ఎం హనుమంతరావు, పి బాలాజీ కుమార్, జి మహేశ్వరరావు, టి వెంకట సతీష్తో పాటు వివిధ శాఖల అధికారులు, విద్యారంగ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఒక సగటు రాజకీయ నాయకుడు తాత్కాలిక ప్రయోజనాల గురించి, వచ్చే ఎన్నికల గురించి మాత్రం ఆలోచిస్తారు. కానీ ఒక రాజనీతిజ్ఞత, దార్శనికత కలిగిన నాయకులు భవిష్యత్ తరాల గురించి, రాబోయే కొన్ని దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధి, సంక్షేమం, స్థూల జాతీయోత్పత్తి కానీ, స్థూల రాష్ట్ర ఉత్పత్తి కానీ, లేదా జిల్లా నియోజకవర్గాల ఉత్పత్తి గురించి కానీ ఆలోచిస్తారు. తద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం, అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ ఈ గ్రోత్కి అవకాశం ఉన్న వ్యవసాయం, 65% పైగా వ్యవసాయ ఆధారిత దేశం, రాష్ట్రం, వ్యవసాయం పైన, పారిశ్రామికీకరణ పైన, ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన, ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలని, తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టవశాత్తు ఇవాళ దేశంలో ప్రధానమంత్రి గారి రూపంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి రూపంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక దార్శనికత కలిగిన నాయకులుగా ఉన్నారు. ఈ దేశానికి, రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వికసిత భారత్ పేరుతో 2047 నాటికి ఈ దేశంలో ఏ స్థానంలో, ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థలో ఎక్కడ ఉండాలి, దానికి నిర్దేశించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి,
మన స్ట్రెంగ్త్ ఏంటి, మన ఛాలెంజెస్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అనాలిసిస్ చేసుకొని అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా ఆలోచించడం మీద ఒక దిశానిర్దేశనం చేస్తూ ఒక కొన్ని లక్ష్యాల్ని ఈ రాష్ట్రం ప్రజల ముందు, అధికారుల ముందు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 8 నుండి 10 వరకు నిర్వహించనున్న శాఖంబరి ఉత్సవాల ఏర్పాట్లు. ఉత్సవాల 3 రోజులకు 20 టన్నుల కూరగాయలు అవసరమన్నాయని అధికారులు. ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ డాక్టర్ డి. లక్ష్మీషా. అమరావతిలో అల్లూరి అమరజీవి స్మారక చిహ్నాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50 శిలాది అధికారులు నిర్ణయాలు. దార్శనిక ప్రణాళికలతో స్వర్ణాంధ్ర సాకారానికి గట్టి పునాదులు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా దార్శనిక ప్రణాళికలు. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.